వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూసేయండి. కుల సంఘాలతోని సీఎం సార్ ముచ్చట్లు, వృత్తులు కాపాడుతున్నందుకు సప్పట్లు. 3 ఏళ్లు నిండిన జనసేన పార్టీకి సై అంటున్నాడు 2 రాష్ట్రాలలో పోటీకి. ఇక ఎన్నైనా తీసుకోవచ్చట నోట్లు, పైసలు ఎల్లక ఏటీఎంకి తూట్లు. ఊరికి పోయిన సత్తి కొలువు చేస్తే ఎవడన్నా ఉఫ్రాలు కూడా పెట్టడు. ఏంటి గొర్రె అంటే తమాషా అనుకుంటున్నావా? లసికలు వస్తాయి యారాదిలా. గొర్రె మేపుతా నేను, తోక గొర్రె యారా నిలవడని ఇస్తలేదుగా గొర్రెను. మెయ్యి పల్లె కన్నీరు పెడుతుందనే పాటింటా అంటే నా మనసంతా ఎట్లనో అనిపించేది. ఒక్కొక్క కుల వృత్తి ఎట్లా నాశనమైందో పాటలు చెప్తా అంటే ఎవరికైనా దుఃఖం వస్తుంది కదా. కానీ ఇలా సీఎం సార్ స్పీచ్ ఇన్నాక దానికి 4 రేట్ల సంబరమైంది. అబ్బా, మళ్ళా మన కుల వృత్తులకు మంచి రోజులు వచ్చినట్టే. తెలంగాణ పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు కాబోతున్నాయి. గ్రామ స్వరాజ్యం అంటే అదే కదా మరి. గది మన తానే సురువైతుంది. ఈ తీర్ల బంగారు తెలంగాణకు బాటలు పడుతున్నాయి అన్నట్టు. సీఎం సార్ క్యాంప్ ఆఫీస్ ముంగట జాతర జరిగిందనుకో రాదుండ్రి. బడ్జెట్ల ఎక్కపైకం ఇచ్చే వరకు అన్ని కులాల పెద్దోళ్ళు వచ్చిండ్రు సార్ని కలుస్తందుకు. ఎవరి కుల వృత్తికి సంబంధించిన వాళ్ళు పట్టుకొని వచ్చిండ్రు. అందరినీ కూసోబెట్టి సారు మల్లోపరి వివరంగా చెప్పుకొచ్చిండు ఎందుకు గింతగానం పైకం ఇచ్చింది. మేం చెప్పుడు కాదు కానీ మీరే అయినుండ్రి. చిరునవ్వుతోని గర్వంగా కాలగరేసుకుని ఎవరైనా మా తెలంగాణ స్టేట్ అని చెప్పాలి. అట్లా బ్రతకాల. ఈ శాస్త్రం ఎట్లుంటుందంటే గొర్రె బలితే గొల్లానికి నయం, గొల్లాని బలితే తెలంగాణకు నయం. అంతేనా? రాష్ట్రం అభివృద్ధి అంటే ఎక్కడో ఢిల్లీలో అమెరికాలో ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి చిలకపల్కి బలితే కాదు. చేపలు అంటే మేము కదా, కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, ఓడరేవులు, సముద్రం. నువ్వు తెలంగాణ నీకు ఏం చక్కగలేదని కూడా నువ్వు గిట్లా 1000 కోట్ల పరిశ్రమ చేస్తా అంటూ చేపలు విన్నా నేను. కాబట్టి తప్పకుండా నిన్ను అభినందించాలా. ఇంత మాట్లాడుతున్నా నేను చెప్పిన 1 lakh రూపీస్ ఇచ్చి 30,000 సెలూన్స్ తెలంగాణ మొత్తంలో ఫ్రీగా 100% సబ్సిడీ అని చెప్పి నిర్ణయం చేసుకున్నాను. డబ్బులు తెచ్చిచ్చే బాధ్యత నాది. నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకొని ఇయ్యాల. భారతదేశంలో ధనవంతులైన మత్స్య కార్మికులు ఏ రాష్ట్రంలో ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో పేరు రావాలి. భారతదేశంలో ధనవంతులైన యాదవులు, గొల్ల కుర్మలు ఏ రాష్ట్రంలో ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో పేరు రావాలి. గది నాకు కావాల్సింది. నేను మిమ్మల్ని వదలా. నేను అనుకున్నట్టు మీరు పైకి వచ్చేదాకా వదిలిపెట్టా. అరే, పార్టీ పుట్టినరోజు పండగ అంటే ఎట్లుంటది? 10 రోజుల సందే ధూమ్ తడాకుంటది. పట్నం అంతా జెండాలతో నింపేస్తారు. బ్యానర్లు కట్టి సూర్యుని మాయం చేస్తారు. పెద్ద స్టేజి, 1000 మంది కార్యకర్తలు, ఓ 400 యాటలు తెగుతాయి. అది ఉంది ఇది లేదనే మాట రాకుండా దావతి. పబ్లిక్ కడుపు నింపే మాటలు. అబ్బో, చిన్నగుండదు ఆ సంబరం. మళ్ళీ ఎప్పుడు వస్తుందో పార్టీ పుట్టినరోజు అని కార్యకర్తలు ఎదురు చూసే లెవెల్ జరుగుతుంది. మీకు తెలుసా ఇవాళ ఒక పార్టీ పుట్టినరోజు? మరేం చేసిండ్రో చూడండి. కోసం కాదు, ప్రశ్నించుడు కోసం పుట్టిన జనసేన పార్టీకి బరాబర్ 3 ఏళ్లు నిండినాయి. ఆఫీస్కే విలేకరులను పిలిపించుకొని 4 మాటలు మాట్లాడిండు పవన్ అన్న. నెక్స్ట్ మార్చ్ కి జనసేన పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్ గా పొలిటికల్ పార్టీగా పూర్తి స్థాయిలో పోటీ చేస్తాం వచ్చే ఎన్నికలు 2019. అలాగే తెలంగాణలో కూడా ఈక్వల్ గా చేయబోదు. అప్పట్లో అన్న ఆవేశం చూస్తే పార్టీని ఎడుకో తీసుకోపోతాడు అనిపించింది. కానీ సెంటర్ లో మోడీ సార్ని, ఆంధ్రాల చంద్రాల సార్ని గెలిపిస్తేందుకు చెమటలు దారవసిండు. ఇద్దరికి మస్తు అకెరకొచ్చిండు. అయితే అమరావతికి భూములు తీసుకునే కాడ చంద్రన్న మీదికి మరబడ్డాడు గబ్బర్ సింగ్. ఊర్లు తిరిగి మరీ ప్రశ్నించిండు. రైతుల కోసం ఫైటింగ్ చేస్తున్నాడు. ఓ పారి చంద్రాల సార్ని కలిసిండు కూడా. ఇక ఆ నడుమనే జనసేన పార్టీని మెల్లగా ట్విట్టర్ సేన చేసిండు. ఏమున్న ట్విట్టర్లనే ప్రశ్నించుడు సురువు చేసిండు. షూటింగ్ల టైం దొరికినప్పుడు ప్రత్యేక హోదా కోసం అనంతపురంలోటి, కాకినాడలోటి మీటింగ్ పెట్టి ఉద్దానం కిడ్నీ సమస్య మీద ఉద్యమం చేసిండు. బాధితులకు న్యాయం జరిగేటట్టు కొట్లాడిండు. అటెంకా కాటమరాయుడు సినిమాల షూటింగ్ల బిజీ అయినా ప్రశ్నించుడైతే ఆపలే. సోషల్ మీడియాను పొల్లు వాడేస్తుండు. తమిళనాడోళ్ళు జల్లికట్టు ఆట కోసం ఫైటింగ్ చేసినట్టు
అన్నట్టు మనం ప్రత్యేక హోదా కోసం చేయలేమా అని గట్టిగానే అడిగిండు పబ్లిక్ ని. విశాఖపట్నం బీచ్ లో దీక్ష చేస్తామన్నోళ్లకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిండు. అరెస్టులు చేస్తే గట్టిగానే ప్రశ్నించిండు ట్విట్టర్లా. అటెంక ఉద్యమాన్ని అమెరికా దాకా తీసుకుపోయిండు. ఆడ ఏడ మీటింగ్ పెట్టినా హైదరాబాద్ల కంటే ఎక్కువనే స్పందించిండ్రు మనోళ్ళు. ఇక కాటమరాయుడు సినిమా రిలీజ్ అయినాక మళ్ళా మీటింగులు సురువు కావచ్చు. ఇది జనసేన పార్టీ 3 ఏళ్ల పోరాటం. మళ్ళా ఎలక్షన్లనైతే తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడట జనసేన పార్టీ తరపున. పవన్ అన్న ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు మమ్మల్ని క్షమించాలి. నమస్తే, నోట్ల వార్తలకు స్వాగతం. ఇవాళ బ్యాంకులన్నీ తెరిచే ఉన్నాయి. 10 కొట్టగానే బ్యాంకులు తీశారు. కొన్ని చోట్ల భారీ లైన్లు కనిపించక అక్కడక్కడ చెదురుముదురుగా జనం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఏటీఎంల ముంగట పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. చాలా చోట్ల ఏటీఎంలు మూసి ఉండగా కొన్ని తెరిచి ఉన్న నోట్లు రాక కస్టమర్లు అవస్థలు పడ్డారు. ఈ వార్తలు ఇలా ఉండగా ఇంకా పాత నోట్ల మీద వార్తలు చెప్పుకోవడం మన కర్మలాగే అనిపిస్తుంది. ఇప్పుడు పాత నోట్ల మీద కొత్త వార్తలు మరిన్ని చూద్దాం. హైదరాబాద్ లా పాత నోట్లు మార్చే ముఠా దొరికింది. 50-50 ఆఫర్ అంటే ₹1 కోటి పాత నోట్లు ఇస్తే 50 లక్షల కొత్త నోట్లు తెచ్చిస్తారట. నల్లపైకం దాచినోళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు భయపడి ఇంకా బ్యాంకులయ్యనోళ్ళు, సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నమని మనోళ్ళని కలిసిండ్రు. మరి పోలీసులకు పాత నోట్లాసన ఎట్లొచ్చిందో ఊరుకొచ్చి పట్టుకుండ్రు. లచ్చ కాదు, 2 లక్షలు కాదు, ₹1,20,00,000 పాత నోట్లు దొరికినాయి. ఆఖర్ల తెలిసింది ముఠాకు అస్సలు లీడర్ ఎవలో. ఇగో గీ అన్ననే. కేటుగాడు సినిమా డైరెక్టర్ ఆర్బీఐ ఆఫీసర్లకు నేనెంత చెప్తా అంత. ఒక్క ఫోన్ కొడితే చాలు కొత్త నోట్లు తీసుకొచ్చి మీ ముంగట గుమ్మరిస్తానని సినిమా చూపించిండట. ఈ నెల 31 దాకా ఆర్బీఐ ఆఫీస్ లో పాత నోట్లు మార్చుకునే ఛాన్స్ ఉన్నది. గా ధైర్యంతోనే మన సినిమా డైరెక్టర్ వీళ్లకు గంత భరోసా ఇచ్చినట్టుండు. కానీ 10,000 20,000 పట్టుకుని ఆర్బీఐ ఆఫీస్ కాడికి పోతే తీసుకోమని మర్రగొడుతుండ్రు. పాత నోట్లు తీసుకురా అని భరోసా ఇచ్చిండ్రో గాళ్ళను కూడా పట్టుకోండి సార్లు. ఈ ముచ్చట ఇట్లున్నదా? ఇక మల్కాజ్గిరిలా 9 లక్షల దొంగ నోట్లను పట్టుకుండ్రు బ్యాంకోళ్ళు. చిన్నపిల్లల బ్యాంకు పేరుతోని ముద్రగుద్దిన నోట్లను తీసుకుని బ్యాంకులు వేసుకుంటా దొరికిండ్రు. 500 నోట్లు 2,000 నోట్లు రెండింటి మీద చిల్డ్రన్ బ్యాంక్ అనే ఉన్నది. ఎంత తెలివి కల్లోడైతే దొంగ నోట్లను పట్టుకుని డైరెక్ట్ గా బ్యాంకు పోతాడు. ఇంకా నయం బయట ఇంకెవరికన్నా అంటగట్టలే. ఇప్పుడు నేను మీకు ఒక ఫైటింగ్ చూపిస్తా. మామూలు ఫైటింగ్ కాదు, ఊరంతా కొట్టుకుంటారు, దౌడల వల్ల కొట్టుకుంటారు, పండ్లు రాలా కొట్టుకుంటారు. అయినా ఫైటింగ్ ఆపరు, కుమ్ముడే కుమ్ముడు. అంత కొట్టుకున్నా ఎవ్వరు నడిమిట్లకో ఆపరు. వీళ్ళు పొట్టు కొట్టుకుంటున్నాడు పోలీసు వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు కూడా దగ్గరికి పోరు. అమ్మో పోతే మమ్మల్ని ఏడో గుమ్ముతారో అని కాదు, దానికి వాళ్ళు ఎక్కుంది. అదేందో మా సతిగాడు చెప్తాడు. ఏం పట్టిండ్రా నాయన మీకు గంతగానం కొట్టుకుంటున్నారు? మందకు మందున్నారు, ఫిడికిళ్ళు బట్టి గుద్దుకునుడు. ఎవరిని ఎవరు కొడుతున్నారో అపార్థమే అయితే లేదు. ఎవరు మొక్కులు మూతులు వలిగేది తెలుస్తూనే లేరు. తన్ను కుట్టుటీలకు మస్తు సంబరం అనిపిస్తున్నట్టున్నది. ఇంకా సింగారానికి స్మార్ట్ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు ముద్దుగా. యాడ పంచాదు పుట్టిందో ఏమో గఫ్ఫ గుద్దుకుంటున్నారు అనుకుంటున్నారు కదా మీరు. కానీ ఇది కొట్లాట గారు, ఆట ఆడుకుంటున్నారు. ఓలి పండుగ నాడు మనం రంగులే చల్లుకుంటాము, కానీ గీళ్ళు రథకం వచ్చేటట్టు కొట్టుకుంటారు. ముచ్చట కూడా చెప్పనిస్తలేరు కదా. కొట్టుకోండి. మన నిజామాబాద్ జిల్లాలో ఉన్సా అనే ఊళ్ళ చేస్తారు గీ తనుకునే పండుగను. పొద్దంతా ఓలి చల్లుకుంటారు. ఇక పగటి పువ్వు తిన్నాక ఊరు బొడ్రాయి కాడ గుంజలు వాతి తాళ్ళు గుంజి కడతారు. ఇటు కొందరు అటు కొందరు ఉంటారు. ఇక రెడీ అనంగానే గిఫ్ఫ గుద్దుడే గుద్దుకునుడు. తాతల కాలంకెళ్ళి వస్తున్నదంట ఈ ఆచారము. లేకుంటే ఊరుకు కీడి జరుగుతుందంట మళ్ళా. కానీ సందుల సడేమి అన్నట్టు మోక ఫగున్నోడు కూడా ఎదురుంగా ఉండాలి గాని దౌడ ఫన్లు సాఫ్ చేస్తారేమో. అరే చంద్రాయాల చేనునే ఫస్కున్నారు అక్కడ. గరివి కూతలు తీస్తారు అక్కడ. చూస్తే మా గొల్లరాముల తాత లెక్కనే ఉన్నాడు. ఓ తాత, సతిగాడు కనిపించిండానే, ఏడుకోయిండాడు. అగ్గరు ఓ పిల్ల ఎందుకు వచ్చినావు? అరే ముసలానికి అమ్మాలు తీసుకురామంటే పగటేళ్ళకి వచ్చినావేంది? ఆకలి గారు అనుకుంటున్నావా? రొట్టెలు చేయమంటే ఫిడ్కలు కొట్టినట్టు కొడతావు. అక్క గొల్లవా ముచ్చటక్కిన సర్దెక్కడిది తాత? నేను నీ మనవరాల్ని కాను, సావిత్రిని. నువ్వు ఎందుకు మా సత్యగారు లెక్క కొడుతున్నావు కొంచెం అంతా? అగా
సత్తిగాడు ఎందుకు వస్తాడు పిల్ల గొర్రకాడికి లావు కోసిపోతుంది. అవును కానీ సీఎం సార్ మంచుకున్నారా? గొర్రెని ఇచ్చిండు. నాకేమో టీవీ చూడడానికి అయితే లేదు. టీవీలో వస్తున్నారా? సార్ మంచిగానే ఉన్నాడు కానీ గోసి గొంగడేసి గొర్రెలు మేపితే నేను గుర్తుపట్టను అనుకుంటుండా. తాత నువ్వు సత్తివే కదా? చెప్పు, నిజం చెప్పు. ఏంటిది గుర్తుపట్టేది? గొర్రె తోక. అరే సుట్టేలా పెట్టుకుంటున్నావు? కారిపోయినట్టున్నది పొదలకు పట్టి. జక్కుముఖ సంచి అన్ని పెట్టి వస్తున్నా చెట్టు కింద. అరే సత్తిగా సుట్ట కూడా తాగుతున్నావారా? ఇది ఎక్కడ అలవాటు? అయినా నువ్వు గొర్రెలు మేపుతున్నావేంద్రా? దూసై ఏడాదిలో డబల్ అవుతుందా జీతము? గొర్రెను మేపితే డబల్ అవుతుంది. ఏందిరో గొర్రెలు మేపుడు? తిండి చక్కగా పెడతలేదని అలిగి గొర్రెల కాడుకోయినవా ఏంది? నీ మీద నేను అలుగుతాను. మూలికే గొర్రె కూడా అలగా నీ మీద. నీ ఆర్తలు నువ్వే చెప్పుకో. గొర్రెలు పెరుగుతున్నాయి ఎర్రకిరా. ఓర్ నీ కథల మనవాడ ఇది ఎక్కడ కోసరా? ఏమైంది? ఏడున్నావు ఇప్పుడు నువ్వు? ఇంకెవరు నా కళ్ళు కనవత్తలే. గంత పెద్ద తుమ్మసేటి ఏడున్నారు మన ఊర్రా? తూర్పు గడకే ఉన్నా. గొర్రెను మేపుతున్నా. ఏంటి నీ చక్కదనం మంచిగానే ఉన్నది పో. ఏంటి గొర్రె అంటే తమాషా అనుకుంటున్నావా? లసికలు వస్తాయి ఏడాదిలా. గొర్రె మేపుతా నేను. అగో ఇది ఎర్ర తోక గొర్రె ఏడ నిలవడని ఇస్తలేదుగా గొర్రెను. మెయ్యి లచ్చలు మూట కట్టినవులే. ఎక్కడి గనిగాన పైసలు? లక్షకి 20,000 రూపాయలు పెట్టి గొర్రెను కొని ఇస్తాడు పెద్ద సారు. నీ తాను ఉంటే నన్ను ఇస్తావా కానీ పైసలు? ఏనాడు కూడా వేయాలి మనము. నాకు తెలిసింది. బడ్జెట్ లా గొర్రెకి పైసలు ఇస్తున్నాడు కదా పెద్ద సారు. పొద్దుగా లేవగానే గాదలక్ష్మి కొడుకు లేడా కుమారగాడు ఫోన్ చేసిండు. సత్తిగా మాకు సీఎం సారు గొర్రెని ఇస్తున్నాడు, మీ తానేమోనని అంటాను అన్నాడు. అందుకే ఇగోమి గోసి గొంగడి కట్టుకొని వచ్చిన. ఏం చేద్దాం మళ్ళా? ఆవు సత్తి ఇస్తా అన్నాడు. 88 లక్షల గొర్రెలట మొత్తం తెలంగాణలా. అయితే నువ్వేం చేస్తావు? గొర్రెలు కప్తావా ఏంది? ఇట్లా చేస్తే 2-3 ఏళ్ళ కోట్ల గొర్రెలు అవుతాయి. నిన్ను అందుకే పట్నం తోలుకొచ్చినా నేను. ఎవరు వస్తారు ఫో అక్కడ పట్నం మొగాన మోటార్ల సప్పుడుకు గొర్రె ఏడమేస్తాయా? జర్ర నిమ్మల పడ్డాయి. గొర్రె పిల్లలు కూర్చున్నాయి. నేను కూర్చుంటా జెర్సేఫ్. కుమారా నాయన వచ్చా నాయక దిక్కు. వద్దు సత్తి, నా మాటను. పెద్దసారికి చెప్పి నీకు కావాలంటే జీతం పెంచుతా గానీ ఊర్లోకి వెళ్ళి పట్నం వచ్చాయి. అరే రామచంద్ర ఒక్క తీరుగా గట్ల తగినవునా? ఎంత? మాకు కూడా సార్ ఏం తక్కువ చేయలే తెలుసా? ఈ లేకర్లకి 30 కోట్లు ఇస్తామన్నాడు. నీకేం వద్దు కదా, మాకిస్తా అన్నాడు. ఒక అక్క నీకెందుకు ఇస్తారు? గమ్మత్ గాని పూర్వగోళ్ళకే ఇచ్చిండు. కాదురా, ఈ లేకర్లకు కూడా బడ్జెట్ లో 30 కోట్లు ఇచ్చిండు పెద్ద సారు. అట్లనా అక్క? ఉత్తుగా వచ్చినా ఊరు రాకు. నేను కుమారే పడి వచ్చిన జర సేపు. మళ్ళీ వచ్చేస్తా, నేను పట్నమే వస్తా. కుమారా వద్దొద్దు తమ్మి, నువ్వు ఊర్లోనే ఉండు. మళ్ళీ నేను ఊళ్ళు ఉంటే నా వంతుకు 20 కోట్లు వస్తే ఇంకోరికి రాకుండా అయితేగా అక్క. నేను వచ్చేస్తా, నా వంతు ఎవరికన్నా వస్తాయి. కుమారా ఇది తీసుకుందా. కఫ్కాకు ఎండకు ఉబ్బరిస్తుంది. టోఫీ పెట్టుకో. నీళ్ళ బాటిల్ ఎంట పెట్టుకో. గవర అవుతుంది ఎండకు. ఓ గడ్డకు నీళ్ళే ఉండవు. మళ్ళా చెరువు అంటే తిరుగు. ఇలా పోటు మంచిగా ఉక్కుతుంది. ఆ సౌత కట్లకి వెళ్ళి తిప్పు. ఉప్పు ఉంటుంది, మన్ను బాగా బుక్కుతాయి. ఎండలు ఎక్కువ తిరగకు. తుమ్మ చెట్టు కింద ఉండకు, బొంత పురుగులు వారుతాయి. కట్టే ఇగో కట్టే. ఇగో నేను మొన్న బస్సులో వస్తా అంటే నాకు సీటే దొరకలే. నాదేముందని అట్లనే నిలబడుకుంటూ వచ్చిన. జర్రంత దూరం పోయినాక ఒక అమ్మమ్మ బస్ ఎక్కింది. పాపం శాతగాని ముసలామె అని ఒక్కళ్ళు కూడా లేచి సీట్ ఇయ్యాలి. అట్లనే నిలబడ్డది. ఆమె దిగాల్సిన స్టేజ్ వచ్చేదాకా. నా పక్కపొంటున్న పొల్లని చూస్తే నాకు 4 జోపాలు అనిపించింది. పాపం ముసలోళ్ళు వచ్చినప్పుడు జర చూడుండ్రి. ఆర్టీసీ బస్సులా ఆడోళ్ళకున్నట్టే ముసలోళ్ళకు కూడా సీట్లుంటాయి. సీటు మీద సీనియర్ సిటిజన్ అని రాసి ఉంటది. ముసలోళ్ళు లేకుంటే ఇంకెవరన్నా కూర్చోవచ్చు. అయితే గప్పట్లో ఒక తాత పటాన్షెర్ల ఆర్టీసీ బస్ ఎక్కిండట. సీనియర్ సిటిజన్ సీట్లో కూర్చున్న మనిషి లేవలేదట. కండక్టర్ కు చెప్పినా లేపలేదట. అట్లనే నిలబడి సంగారెడ్డి దాకా పోయిండట. మల్లోపారు కూడా ఇట్లనే అయిందట. తాత జరంత చదువుకున్నోడున్నట్టుండు. కోపంతోని వినియోగదారుల ఫోరంలో కేసేసిండు. నా సీట్ల నన్ను కూసోనియలేదని. కొన్ని రోజుల దాకా ఎంక్వైరీ నడిచింది. ఆఖరికి ఏమైందో తెలుసునా? ఆర్టీసీలకు 10,000 రూపాయల దండగ పడ్డది. ఇంకా నయం నడుమ జాలీలు పెట్టించిండ్రు. లేకుంటే మొగోళ్ళొచ్చి ఆడోళ్ళ సీట్ల కూసుంటే ఎన్ని 10,000 దండగలు కట్టాల్సి వచ్చినో ఆర్టీసోళ్ళు. ఆమ్దాని మొత్తం దండగలకే పోవు. మనకు పానం బాగలేక దావకాన కోతాం. ఆడ డాక్టర్ ఏం చేయమంటే అది చేస్తాం. 2 సూదులు గుచ్చినా ఓర్చుకోవాలి, 4 గుచ్చినా నవ్వాలి. లేదు ఓ 4 రోజులు దవాఖానలు ఉండి ఓ 50,000 బిల్లు కట్టియాలి. అప్పుడే పంపుతామంటే
అట్లనే డాక్టర్ అంతాలకాయ చెప్తాం. పుసుక్కున డాక్టర్ ముంగట ఏరేటోళ్ళు తగ్గినా ఆయన దగ్గుతున్నాడు ఎందుకైనా మంచిది ఒప్పారు ఛాతి టెస్ట్ చేయించుకోండి అని సలహా ఇచ్చిన పాటియాలే. ఆగో గంత నమ్మకం మరి డాక్టర్ అంటే. కానీ అందరు మన లెక్కనే ఫీల్ అవుతారు అనుకోవద్దు. చూస్తే దవాఖాన లెక్కుంది, ఏమో గడబడైతుంది. ఓరే ఒక మనిషిని కింద పడేసి కొడుతురు కదా, ఒక్కడే ఉన్నట్టున్నారు, అందరి మీద పడి కొడుతున్నారు పో. అయ్యయ్యో బట్టలన్నీ చింపేసిండ్రు. అరే మంచం మీదకి ఎక్కి కొడుతుర్రు. అయ్యో ఏం కొట్టుర్రా నాయన. సాల్ తీండ్రి, తన్నులు తింటున్నది డాక్టరు, కొడుతున్నది పేషెంట్ చుట్టాలు. అస్సలు ముచ్చట ఏందంటే మహారాష్ట్రలో ఒక మనిషికి దెబ్బలు తాకితే సర్కార్ దవాఖాన పోయిండ్రట. డాక్టర్ ఉండి మీరు ప్రైవేట్ దవాఖాన కొండ్రి అని అన్నాడట. గంతే. మరి మీరెందుకున్నారా అని మీద పడి ఇగో గింత పని చేసిండ్రు. వీళ్ళని ఇంకో దవాఖాన కొమ్మంటే ఓలే, కానీ వీళ్ళంతా కలిసి సర్కార్ దవాఖాన డాక్టర్నే ప్రైవేట్ దవాఖానకు పంపిండ్రు ఆఖరికి. ఇది మీరు ఖుషి అయ్యే ముచ్చట. బ్యాంకులకు వెళ్ళి ఎన్ని పైసలైనా తీసుకోవచ్చు, అంతేకాదు ఏటీఎంలకు వెళ్ళి కూడా ఎంతైనా గుంజుకోవచ్చు. కండిషన్లు మొత్తం తీసేసిండ్రు. అంటే నోట్లు రద్దు చేసుడు కంటే మునిపెట్లున్నదో గట్లుంటుంది అన్నట్టు. అబ్బా ఇక మన పైకం మనం తీసుకోవచ్చా అని మస్తు ఖుషి అవుతున్నట్టున్నారు కదా. అవుతారు మొదలకి వార్త చూసినాక ఎంత ఖుషి అవుతారో కాన్రి. దామ్మ సావిత్రమ్మ వచ్చి చూద్దురా ఏటీఎంలా ఎన్ని పైసలు వెళ్తున్నాయో. ఆగో పైసలు వస్తలేవనే కోపంతోని ఏటీఎం సెంటర్ ను పొరక చేసిండు గీ అన్న. అద్దాలు ఎట్లా వలిగినాయో చూడు. మిషన్ ఉన్నదో ఖరాబైందో పో. पैसा लेకుంటే एटीएम ను వల్గొడితే ఎట్లన్నా 18 यूनिट का बिल निकाल के दिया 500 पेंडिंग चालन था मेरा सिर्फ हेलमेट नहीं था उसकी वजह से 18 यूनिट का बिल दिया అర్థమైందా అన్నేమన్నాడో బండి మీద పోతుంటే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుండ్రట పాత ఇవి కలిపి 800 చలన్ రాసిండ్రట కట్టేదాకా ఓనియమని బండి తాళం చేయి గుంజుకుండ్రట గా పైకం కోసం ఏటీఎంల చుట్టూ తిరిగినా ఏడ పైసలు రాలేదట ఆ కోపం ఈ కోపం అంతా కలిపి ఏటీఎం సెంటర్ మీద చూపించిండన్నట్టు మరి ఏం చేస్తాడులా ఈయన దాసుకున్న పైకం అదనకు తీసుకోకుండా చేస్తే మన హైదరాబాద్ లా కోటిలనే జరిగింది ఇట్లా ఇక ఇప్పుడు చెప్పుండ్రి బ్యాంకోలు షరతులు తీసేస్తేంది ఉంచితేంది నోట్లు ఎల్లనప్పుడు కుల సంఘాలతోని సీఎం సార్ ముచ్చట్లు వృత్తులు కాపాడుతున్నందుకు సప్పట్లు 3 ఏళ్లు నిండినాయి జనసేన పార్టీకి సై అంటున్నాడు 2 రాష్ట్రాలలో పోటీకి ఇక ఎన్నైనా తీసుకోవచ్చట నోట్లు పైసలు ఎల్లక ఏటీఎం కి తూట్లు ఊరికి పోయిన సత్తి గా కొలువు చేస్తే ఎవడన్నా ఉఫ్రాలు కూడా పెట్టడు ఏంటి గొర్రె అంటే తమాషా అనుకుంటున్నావా లస్కలు వస్తాయి యారాదిలా గొర్రె మేపుతా నేను తోక గొర్రె యార నిలవడని ఇస్తలేదుగా గొర్రెను మెయ్యి ఇక ఇవి అలాంటి ముచ్చట్లు నేను ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా